ఏంటంటే బైట్ సిమ్టమ్స్ కనపడుతుంది. అవి బైట్ అంటే అది పాయిజనస్ స్నేక్స్ కావచ్చు, ఇంకేదన్నా పాయిజనస్ యానిమల్ కావచ్చు, చిన్న ఏదన్నా కీటకాలు ఉంటే అవి కొంత పాయిజనస్ ఉంటాయి. డాక్టర్స్ వారి యొక్క శాయశక్తుల వారు ట్రీట్మెంట్ చేశారు. సో ఇప్పుడు కండిషన్ అయితే ఇద్దరు పిల్లలకి బాగానే ఉంది. కాకపోతే ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా అక్కడ పరిసరాలు ఎట్లున్నాయనేది ఒకసారి వాస్తవాలను అధ్యయనం చేసిన తర్వాత రిపోర్టు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏంటి సార్ అది ఏ విషపు లక్షణాలు అయితే పింజరలా ఉన్నాయి. వైభాగం వైభాగంలా ఉన్నాయి. పింజరా నాన్ పాయిజనస్ ఏమో కదా. ఇవి 7 times దాంట్లో కిట్ వైపర్ అని ఉంటుంది సార్. అది సిమ్టమ్స్ ఓన్లీ పెయిన్స్ ఎక్సర్సైజ్, ఇంకోటి క్లాటింగ్ అబ్నార్మాలిటీస్. దానికి యాంటీస్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ క్లాట్స్ వచ్చినాయి. క్లాట్. సంఘటనలు జరిగినాయి కాబట్టి రిపోర్ట్స్ అడుగుతున్నారు. స్టాటస్తో సారీ ఫర్ ది ఇట్లాంటి జిల్లా జడ్జి గారి ఆదేశానుసారం, తర్వాత జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ బాబుని చూడడానికి ప్లస్ స్కూల్ విజిట్కి రావడం జరిగింది. 2 రోజుల క్రితము ఇద్దరు పిల్లలకి సంఘటన జరిగిందని తెలిసింది. మరి తెలిసిన వెంటనే ఇమీడియట్గా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున మరి యొక్క బాబుని చూడడానికి వరకు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన గురుకుల పాఠశాల ఉందో, హాస్టల్ ఉందో, అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ పరిసరాలను పరిశీలించి తగు నివేదికలు సమర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా రిపోర్టు జిల్లా జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి కూడా పంపించి తగు చర్యలు తీసుకోవడం విధంగా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ.